కవ్వాలిగూడ దగ్గర ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇటు పెద్ద ఎత్తున హిందూ సంఘాలు కావచ్చు, హిందువులు కావచ్చు తరలి వచ్చి మొత్తం నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డు మొత్తం కూడా దిగ్బంధించారు, చుట్టూ బారిగేట్స్ ఏర్పాటు చేశారు. బారిగేట్స్ ఏర్పాటు చేసి మొత్తం కూడా వీళ్ళందరూ ఖచ్చితంగా వరుసగా హిందూ దేవాలయాలపైన టార్గెట్ చేస్తున్నారు, కావాలని ఇదంతా చేస్తున్నారు. ఖచ్చితంగా దీని వెనక పెద్ద కుట్రలు ఉన్నాయంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు కాసేపు క్రితం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి ఈ నిన్న జరిగినటువంటి దాడిని ఖండిస్తున్నారు. ఖచ్చితంగా ఇది టార్గెటెడ్గా చేస్తున్నారంటూ కూడా ఆయన చెప్తున్నారు. దీని వెనక పెద్ద పెద్ద శక్తులు ఇన్వాల్వ్ అయి ఉన్నాయంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా చేసింది. దీన్ని పోలీసులు చాలా సీరియస్గా తీసుకోవాలి అంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున చేస్తున్నారు. నిన్న 8 నుండి 8:30 సమయంలో నిన్న ముస్లిం అనే వ్యక్తి ఇక్కడికి వచ్చారు. కొబ్బరికాయ కొట్టేటువంటి ప్లేస్ దగ్గర మల విసర్జన చేశారు. వెంటనే వాళ్ళని అదుపులోకి తీసి విచారించగా కొంత లేని సమాధానాలు చెప్తున్నారు. ప్రస్తుతం పోలీస్ అదుపులోనే అతను ఉన్నారు. అండ్ గతంలో జరిగినటువంటి ముత్యాలమ్మ టెంపుల్లో జరిగినటువంటి ఇష్యూ కావచ్చు, ఇప్పుడు జరిగినటువంటి ఇష్యూ కావచ్చు, పెద్ద ఎత్తున వీటికందరూ కూడా కావాలని వీటినన్నింటినీ కూడా టార్గెట్ చేస్తున్నారంటూ కూడా వీళ్ళు చెప్తున్నారు. మొత్తం మీద ఇక్కడ నిరసన దిగి ప్రతి ఒక్కరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మల్కాజ్గిరి కార్పొరేటర్ ఉన్నారు, వారితో మాట్లాడతాం. వరుసగా హిందూ ఆలయాన్ని టార్గెట్ చేశారా, లేకుంటే ఇదేమైనా కోఇన్సిడెంట్గా జరుగుతుంది? ఇది చాలా క్లియర్గా తెలిసిపోతుంది. మోటివేటెడ్ ప్లాన్డ్ యాక్టివిటీ. అంటే హైదరాబాద్లో ముఖ్యంగా అది ఆంజనేయ స్వామి దేవాలయం కానివ్వండి, ముచ్చాలమ్మ గుడి కానివ్వండి, లేకపోతే కట్టమైసమ్మ దేవాలయం కానివ్వండి, కావాలని ప్లాన్డ్గా సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ శంషాబాద్ నుంచి మొదలు పెట్టుకుంటే సిటీ అవుట్స్కట్స్ నుంచి మొత్తం కూడా కవర్ చేసుకుంటూ వస్తూ ఉన్నాయి. మీరు ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క యాక్టివిటీసు బాగా పెరిగిపోయినటువంటి పరిస్థితి. అంటే ఇది ఇక్కడ ఇంత జనసాంద్రం ఉన్నటువంటి ప్రదేశంలో 8:39కి టోపీ పెట్టుకొని మరి ఒకడు వచ్చి ఇంత పెద్ద పబ్లిక్ ప్లేస్లో మరి మలమూత్ర విసర్జన చేసింది అంటే అది కూడా కర్ణాటక నుంచి వచ్చి ఒక నెల క్రితం వచ్చి ఇక్కడ ఒక చుట్టాలింట్లో ఉంటూ ఇక్కడ కొత్తిమీర అమ్ముకునే వేషంలో ఉండి మరి ఇక్కడ కావాలని ప్రజలు టోపీ పెట్టుకొని వచ్చి అందరూ జనాలు ఉండేటువంటి టైంలో కొడతారని తెలిసి కూడా చేసిండు అంటే 100% ఇది మోటివేటెడ్ యాక్టివిటీ. ఎవరైతే వ్యక్తి అష్రఫో అల్తాఫో దొరికినాడో అతను కేవలం ఒక టూల్ మాత్రమే. దీని వెనుక పెద్ద ఒక నెక్సెస్ ఉంది. దీని వెనుక ఒక చాలా దుష్ట శక్తులు అనేకం దాగి ఉన్నాయి. అవి దేశ వ్యతిరేక శక్తుల, రాజకీయ శక్తుల, బంగ్లాదేశుల, రోహింగాల, పాకిస్తాన్ వాళ్ళ, లేకపోతే చైనీయుల, ఎవరు అని తేల్చాల్సిన బాధ్యత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. రాష్ట్ర ప్రభుత్వము ముచ్చాలమ్మ గుడి కేసులో ఈ విధంగా చెప్పి మా మీద అటెంప్ట్ టు మర్డర్ కేసులు బుక్ చేశారు. బుక్ చేసి మమ్మల్ని తడిపారు చేశారు. మేము అడుగుతున్నాం ఈ రోజున చేసిరు, మమ్మల్ని అరెస్ట్ చేసిరు, ఓకే. కానీ మరి ఆ రోజు మీరు నిజంగా ఇన్ని ఇన్సిడెంట్లు చేస్తుంటే మేము డిమాండ్ చేసినాము, మీరు వీటిపైన ఇన్వెస్టిగేషన్ చేసి ప్రాపర్గా మూలాలు తెలుసుకోండి అని చెప్పినాం. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేయకపోవడమే దీనికి ప్రధానమైన కారణం. ఇది పూర్తిగా ప్రభుత్వం యొక్క ఫెయిల్యూరు 100%గా. అవసరం అనుకుంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఉన్నాయి, అందరి సహకారం తీసుకోవాలి. ఎందుకంటే ఇది దేశ వ్యతిరేక పని, ఇది హిందూ వ్యతిరేక పని, ఇది దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి పని. ఈరోజు మతోన్మాదంతో ఈరోజు మత సామరస్యాన్ని రెచ్చగొట్టేటువంటి పని, ఇంత ప్లాన్డ్ యాక్టివిటీ ఈ దేశంలో జరుగుతుంది, ప్రజలను రెచ్చగొట్టేటువంటి పని జరుగుతుంది అంటే దీని వెనుక ఖచ్చితంగా ఒక ఏజెన్సీ, అది ఐఎస్ అయినా లేకపోతే బంగ్లాదేశీల, రోహింగాల తేల్చాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా పట్టుకున్న ప్రతిసారి పిచ్చోడే చేసినట్టు. నాకు అర్థం కాదు, ఇంతమంది పిచ్చోళ్ళు ఉంటారా? ముస్లింలే పిచ్చోళ్ళు ఉంటారా? హిందూ దేవాలయాల మీదుగా పిచ్చోళ్ళు వస్తారా? హిందూ దేవాలయాలపైన దాడులు చేస్తారా? ఇది చెప్పడానికి కూడా వినడానికి కూడా విడ్డూరంగా ఉంది. నవ్వుపోతున్నారు తెలంగాణ రాష్ట్ర పోలీసుల పైన. ఈ రోజున రాష్ట్ర పోలీసులు ఈరోజు నిద్ర లేవాల్సిన అవసరం ఉంది. నిద్ర లేచి ఈరోజు నేను హిందూ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు మనలో ఐక్యత లేదు. మనలో ఐక్యత లేకపోవడం వల్లే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇదే ఏదైనా మస్జిద్ మీద జరిగేటువంటి అవకాశం ఉందా? ఇదే ఏదైనా చర్చ్ పైన జరిగేటువంటి అవకాశం ఉందా? ఈరోజు 2 రోజులు మనం ధర్నా చేసి వెళ్ళిపోయి చేతులు దున్నుకుంటూ అయిపోయిందా? కానీ ఇటువంటి సంఘటనలు జరగద్దు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్ర పోలీస్ని నిలదీయాల్సిన అవసరం ఉంది. గతంలో ఎన్ని సంఘటనలు జరిగినాయి, వాటిలో మీ ఫైండింగ్స్ ఏంది? ఎవరెవరిని పట్టుకున్నారు? సికింద్రాబాద్లో మనం చూసినాం, మోటివేటెడ్గా కొంతమందిని తీసుకొచ్చి అక్కడ క్లాసెస్ ఇచ్చి మరీ రెచ్చగొట్టి పంపినటువంటి సందర్భాన్ని చూసినాం. ఈరోజు నెల క్రితమే వచ్చి ఇక్కడ కొత్తిమీర కట్ట వేషం రూపంలో వచ్చి ఇక్కడ చేస్తున్నట్టు చూస్తున్నాం. మరి మేము 3 ఏళ్ల క్రితమే రాచకొండ సిపి గారికి రిటర్న్ లెటర్ ప్యాడ్ మీద ఇవ్వడం జరిగింది. అన్నోన్ ముస్లిం ఫేసెస్ మల్కాజ్గిరిలో పెడుతున్నాయి.
అన్నోన్ ముస్లిం ఫేసెస్ మల్కాజ్గిరిలో పెరుగుతున్నాయి. వీరు రోహింగాల, పాకిస్తాన్ టెర్రరిస్టుల, బంగ్లాదేశీల మాకు అర్థమైతే లేదు. దీన్ని ఇన్వెస్టిగేట్ చేయమని పదే 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 మొత్తుకున్నాం, లిఖితపూర్వకంగా ఇచ్చినాం. అయినా ఈరోజు వరకు కూడా మరి పోలీస్ శాఖ కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటువంటి చర్యలు తీసుకోకపోవడం ఇటువంటి సంఘటన కారణము. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ పోలీస్ మేల్కొనాలి. ఖచ్చితంగా దీని వెనుక లాగితే ఇంకో సంఘటన జరగదు, లేకపోతే రిపీట్ అయితేనే ఉంటాయి. రైట్, మొత్తం అన్యమతవస్తుడిగా గుర్తించారు. ఇంకోవైపు తను కర్ణాటక నుంచి ఇక్కడికి వచ్చినట్టు కూడా తెలిసింది. గత కొన్ని రోజుల నుంచి ఇక్కడ ఆలయ ప్రాంగణంలోనే ఒకవైపు ఇక్కడే షాప్ పెట్టి తను ఇక్కడే ఉంటున్నట్లు కూడా తెలిసింది. పక్కా ప్లాన్ ప్రకారం నిన్న శనివారం రోజు ఎక్కువ మంది వస్తూ ఉంటారు టెంపుల్కి, ఎక్కువ మంది భక్తులు వస్తారు. పక్కా ప్లాన్ ప్రకారం మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఏదైతే ప్లేస్ కనిపిస్తుందో ఇదే ప్లేస్ దగ్గర తను మల విసర్జన చేశారు. మల విసర్జన చేసే టైంలో ఇక్కడ భక్తులు చాలా మంది ఉంటారు. వాళ్ళు చాలా మంది ఉన్నారు. అరౌండ్ 8 to 8:30 మధ్యలో ఈ ఘటన అనేది జరిగింది. దీంతో ఒక్కసారిగా వాళ్ళందరూ అటు ఆలయ అధికారులకు కావచ్చు, ఇంకోవైపు పోలీసులకు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో తను వెంటనే ఒకవైపు క్వశ్చన్ చేయగా పొంతం లేని సమాధానాలు తను చెప్పినట్లు కూడా గుర్తించారు. ఇప్పటికే ప్రస్తుతం అనంతరం ఇక్కడ దేహశుద్ధి చేశారు. దేహశుద్ధి చేసిన అనంతరం పోలీసులు తీసుకొని వెళ్ళారు. ప్రస్తుతం కేసు నమోదు చేశారు. అండ్ ఇంకోవైపు గతంలో ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర జరిగినటువంటి ఘటనలో అరెస్ట్ అయిన వాళ్ళని కావచ్చు, వీళ్ళందరినీ కూడా విచారిస్తున్నారు. ఏమైనా ప్లాన్ చేశారా, దీని వెనుక ఖచ్చితంగా కుట్ర ఉందంటూ కూడా ఒకవైపు ఇక్కడ వచ్చినటువంటి హిందూ సంఘాల వాళ్ళు ఆరోపిస్తున్నారు. సో వీటిని బేస్ చేసుకొని ప్రస్తుతం పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా తను ఎక్కడ నుండి ఏ టైంకి వచ్చారు అండ్ ఎక్కడ నుండి వచ్చారు అని కూడా ప్రస్తుతం అయితే పోలీసులు ఎంక్వైరీ నడుస్తుంది. రైట్, మొత్తం మీద ఇప్పటికే మొత్తం కూర్చొని నిరసన వ్యక్తం చేస్తూ ప్రతి ఒక్కరు కూడా దీనిపైన సీరియస్గా తీసుకోవాలంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు. రోడ్డు పైన కూర్చొని వాళ్ళు ధర్నా నిర్వహిస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. మన విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. పెద్ద తరలి వచ్చి వీళ్ళందరూ జరగాలని కూడా అంటున్నారు. సరే, ఇక్కడ వీళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. నిన్న జరిగినటువంటి ఘటనకు నిన్న జరిగినటువంటి మతిస్థిమతం లేదా, లేకుంటే కావాలని చేశారంట? ఇది కావాలని జరుగుతున్న కథ అండి. ఇది కావాలని చెప్పి చేస్తున్నారు. ఒక పథకం ప్రకారం ఈ విధంగా చేస్తున్నారు. హైదరాబాద్లోనే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో 2 సంవత్సరాల నుంచి మీరు కూడా చూస్తూనే ఉన్నారు. ముత్యాలమ్మ గుడిపైన దాడి జరిగింది, మన శంషాబాద్లో నవగ్రహాల మీద దాడి జరిగింది, మన బాలనగర్లో అమ్మవారిపై జరిగింది, మొన్న మన రాంపల్లి ఆంజనేయ స్వామి టెంపుల్ పైన, ఆంజనేయ స్వామి విగ్రహం పైన దాడి జరిగింది. ఇది ప్రతిరోజు ఒక పథకం ప్రకారం చేస్తున్నారు. అర్థం చేసుకొని హిందూ బంధువులారా, అందరూ అర్థం చేసుకొని మనము ఖచ్చితంగా ఈ దాడులను మనం అందరము ముక్తకంఠంతో మనము ఎగరాలి. అందరం కలిసి ఈ విధంగా మనం ఐక్యతతోనే ఉంటే గుళ్ళను కాపాడుకోగలుగుతాము. గతంలో జరిగిన ఈ ఘటనలో పిచ్చోళ్ళు వాళ్ళు మతిస్థిమతం లేక చేశారు అంటున్నారు. ఇది కూడా అంటే నిన్న జరిగినటువంటి ఆయన ఇక్కడనే షాప్ పెట్టారని కూడా తెలుసు. దీని గురించి ఏం చెప్తారు? ఈ విధమైన దుష్ప్రచారము రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందండి. రాష్ట్ర ప్రభుత్వం యొక్క డిపార్ట్మెంట్లోని ఇంటెలిజెంట్ వ్యవస్థ వైఫల్యం చెంది ఈ రోజు దినం దాడులు జరుగుతున్న వాళ్ళని మతిస్థిమతం లేదని చెప్పేసి కుంటి సాకు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. వాస్తవానికి కూడా ఇది కుంటి సాకు చెప్పే వాస్తవానికి ఒకసారి జరుగుతుంది, 2 సార్లు జరుగుతుంది. పదే ఎందుకు వస్తారండి? ఎందుకు వస్తారు? ఒక పిచ్చోడు పదే గుళ్ళు ఎందుకు టార్గెట్ చేస్తారు? మసీదులు ఉన్నాయి కదా, చర్చలు ఉన్నాయి కదా, దర్గాలు ఉన్నాయి కదా, మీరు మదర్సాలు ఉన్నాయి కదా, ఎందుకు ఈ విధంగా దాడులు జరుగుతున్నాయి? గుళ్ళ పైన ఎందుకు జరుగుతున్నాయండి? ఈరోజు ప్రభుత్వ వైఫల్యం కప్పుపుచ్చుకోనికే వాడు పిచ్చోడు అని చెప్పేసి ఒక మాటను తీసుకొస్తున్నారు. ఎన్నిసార్లు అండి? హిందువులకు మనోభావాలు లేవా? ఇక్కడ జరిగినటువంటి వ్యక్తి గుర్తించారా? గతంలో ఎప్పుడైనా చూసారా, లేకుంటే ఆయన ఇక్కడనే షాప్ నిర్వహించేవాడు ఏంటి అనుకుంటున్నారు? ఎవరో మేడం, అందరూ ఇది భారతదేశాన్ని గతంలో దీన్ని సెక్యులర్ కంట్రీ చేసిర్రు. ఎవడైనా కానీ వీడు భారతీయుడు అని చెప్పిర్రు. అట్లనే నమ్ముకున్నాము. ఈ రోజు గుడి ప్రాంగణంలోకి వచ్చి వాడు మలమూత్ర విసర్జన చేసిండండి. ఎవరిని ఏమని చెప్పుకోవాలి? వాడు భారతీయుడే కదా, ప్రభుత్వం చెప్పింది కదా అందరినీ కలుపుకపోవాలని చెప్పి. ఈరోజు ఒక మతస్థుడు వచ్చి ఈ విధంగా దాడి చేస్తుండు. ఎట్లా వల్ల ఏడ చేయాలి? ఎక్కడ కాపాడుకోవాలి? హిందువుల యొక్క బాధలని, మా యొక్క ఆ మనోవేదనని ఎవరికి చెప్పుకోవాలి? మేము రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటిదాకా ప్రభుత్వ అధికారులు, కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ ఇప్పటిదాకా సందర్శించగలగడం బాధాకరం. నిన్న రాత్రి నుంచి జరుగుతుంది. నిన్న 7:30-8 గంటల నుంచి నిర్విమారంగా భజనలు చేసుకుంటూ అమ్మవారికి అమ్మవారి నామాలు చేసుకుంటూ, పూజలు చేసుకుంటూ, జపాలు చేసుకుంటూ మేము ఉన్నాము. ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వము స్పందించుకోవడం బాధాకరం.
రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్నారు? మల్కాజ్గిరి నరిబొడ్డు కట్టమసమ్మ టెంపుల్లో దాడి జరిగింది, స్పందించండి సార్. మొన్న ముత్యాలమ్మ గుడి పైన జరిగింది, మన రాంపల్లిలో ఆంజనేయ స్వామి గుడిపై జరిగింది, మొన్న మీరు కూడా చూశారు నవగ్రహాలను ధ్వంసం చేశారు. ఒక పథకం ప్రకారము ఒక మతస్థులు ఒక వర్గము ఈ రోజు దినం కావాలని చెప్పి ఈ విధమైన దాడిని చేస్తున్నారు. మళ్ళీ ఒక్కసారి డిపార్ట్మెంట్ వాళ్ళు వాడు పిచ్చోళ్ళనే ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత మటుకు సమంజసము? భారతదేశంలో ఈ విధమైన దాడులు అనేక చోట్ల జరుగుతున్నాయి అనుకున్నాము, కానీ మన రాష్ట్రంలో జరగదు అనుకున్నాము. ఈరోజు మన రాష్ట్రంకి వచ్చేసింది. మా ఇల్లు సార్, మేము ఇంటికి పోతున్నా, మేము ఇంటికి బయటికి పోతున్నా, అమ్మ దండం పెట్టుకుంటా కట్టమైసమ్మ తల్లి, మేము పోయే ప్రయాణం బాగుండాలి, మేము వచ్చే ప్రయాణం బాగుండాలని చెప్పుకునే మా తల్లి అమ్మ ఈ రోజు ఈ విధంగా మలమూత్ర విసర్జన చేసి మా మనోభావాలను కించపరచండు. రేవంత్ రెడ్డి గారు స్పందించండి సార్, ఇంకెప్పుడు స్పందిస్తారు? రామ్ లక్ష్మణ జానకి. ఈరోజు ఈ యొక్క కట్టమైసమ్మ గుడి వద్ద ఈ మలమూత్ర విసర్జన ఏదైతే జరిగిందో ఇది రేపు కేవలం ఇక్కడ మలమూత్రం చేసి విసర్జన చేసినోడు పిచ్చోడని ఈ పోలీస్ శాఖ వారు కూడా పిచ్చోళ్ళని చెప్తారు. వాస్తవంగా ఈ పిచ్చోళ్లను లోపటేసే శక్తి పోలీస్ శాఖ దగ్గర లేదా? మరి మన ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? కేవలం ఈ పిచ్చోళ్లకు గుళ్ళే కనబడతాయా? మరి గుళ్ళు బాత్రూంలా? మరి గుళ్ళే వస్తాయి? మరి హిందువులల్లో కూడా పిచ్చోళ్ళు ఉన్నారు. పిచ్చోళ్ళు ఒక్కలే లేరు, హిందువులల్లో కూడా పిచ్చోళ్ళు ఉన్నారు. మళ్ళీ హిందువులు కూడా రేపు మసీదులల్లో చేస్తే ఒప్పుకుంటారా? మరి ఇట్లనే చేస్తారా? మరి ఈ పిచ్చోళ్ళ ముద్ర వేసి ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ వెజిటేబుల్ మార్కెట్ నడుస్తుంది. ఇవాళ ఆదివారం, ఇవాళ మార్కెట్ జరిగేది ఉండే. ఇక్కడ ఒక షాప్ పెట్టుకొని ఇక్కడ లోకల్ వాళ్ళతోటి అటాచ్ అయ్యి 8 గంటలకు గుడి బంద్ అవుతుంది. 8 తర్వాత ఇక్కడ ఎవరు ఉండరు, అప్పుడు చేయొచ్చని ఇక్కడ కెమెరాలు ఉన్నాయి కాబట్టి అతను గుర్తించడం, లేకుంటే కెమెరాలు లేకుంటే గుర్తించాలన్న ఇబ్బందే. అయితే ఇంతకు ముందు కూడా కొన్ని జరిగినాయి. ఇవాళ ఓల్డ్ సపిల్గూడలో వాళ్ళు లవ్ జిహాదీ జరిగింది. వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి కూడా వెళ్తలేరు, వాళ్ళ చుట్టాలు ఫోన్ చేసినా కానీ లేపుతలేరు, ఇంట్లో తాళం వేస్తుర్రు, ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తలేరు. ఇవాళ కట్టమైసమ్మ గుడికాడ కాదు, ఇవాళ హిందువుల ఇండ్లల్లో జరుగుతున్నాయి. జాగో హిందూ దేశ్కే బంధు. ఏదైతే సెక్యులర్ కంట్రీ అని డిక్లేర్ చేసిర్రో ఆనాడే ఈ ముసుగుల్లో ఉన్న అన్య మతస్థులు ఈ యొక్క ముసుగులో ఉండి మన హిందుస్థాన్ని ఈ రకంగా చేసే ఆలోచన జరిగింది. కేవలం ఇవాళ ఏదైతే బయటికి వెళ్ళి ఎవరైతే ఇప్పుడు కర్ణాటకలో చేసేటోడు, కర్ణాటకలో ఉండేటోడు వచ్చి మల్కాజ్గిరిలో చేస్తాడు, మల్కాజ్గిరిలో ఉన్నోడు కర్ణాటకలో చేస్తాడు. లోకల్ విషయం తెలియదు. వీళ్ళ పిచ్చోళ్లను లోపటేయడానికి శక్తి లేకుంటే, పోలీస్ శాఖ వారికి పిచ్చోళ్ళ శక్తి లేకుంటే మాకే అప్పచెప్పండి, మేము వాళ్ళని చూసుకుంటాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.